టీటీడీ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన పాలక మండలి సభ్యుడు నరేష్పై చర్యలు తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద ఉద్యోగిపై దాడి ఘటనపై టీటీడీ జేఏసీ సమావేశమైంది. ఉద్యోగస్తులు భక్తులకి పనిచేయాలా, ఇక్కడ వచ్చిన బోర్డు మెంబర్లకి పనిచేయాలా అని చెప్పి మాకు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నాం. గతంలో చెప్పారు ఎవరెవరిని మహాద్వారంలో ఎంట్రీ పంపించాలి అదని. గతంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో కూడా ఉంది. ఈ ఒక మహాద్వార ఎంట్రీ ఎవరికి ఉంది, ఎంట్రీస్ ఎవరికి లేదని. బోర్డు మెంబర్కి మహాద్వార ఎంట్రీనే లేదు. అటువంటిది ఎగ్జిట్లో వచ్చేటప్పుడు ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు ఏదైతే ఉందో అది మా సాటి ఉద్యోగి పాటించడం జరిగింది. ఉద్యోగం కరెక్ట్గా చేసినా తప్పే, కరెక్ట్గా చేయకపోయినా తప్పే అనే విధంగా ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా భయభ్రాంతులతో విధి నిర్వహణలో ఉన్నారు అనడానికి చెప్పుకోవడానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ యొక్క బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో నరేష్ గారు మా యొక్క ఉద్యోగి బాలాజీ గారికి క్షమాపణ చెప్పాలి, ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి. అలాగే టీటీడీ ఉద్యోగస్తులందరికీ కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.